హాయ్ ఫ్రెండ్స్, మీ దోశ పిండి పుల్లగా ఉందా? కొంచెం పుల్లగా ఉంటే ఈ దోశ పిండితో ఈ రెసిపీ చేసేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. పుల్లగా ఉండే పిండితో ఈ దోశలు వేసుకుంటే, ఈ దోశలకి పిండి పుల్లగానే ఉండాలి ఫ్రెండ్స్. పుల్లగా ఉంటేనే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. పుల్లగా ఉండే పిండితో ఈ దోశలు ఎలా వేయాలో చూపెడతానో చూసేయండి ఫ్రెండ్స్. సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఈ పిండిలో వేసి తగినంత ఉప్పు, సోడా పొడి వేసి దోశ బ్యాటర్ మాదిరి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్ ఈ దోశలోకి. వేసిన తర్వాత మన దోశ పిండి మాదిరి కలిపేసి తగినంత వాటర్ వేసుకొని, అంత గట్టిగా లేకుండా అంత పలచగా లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత పెనం పెట్టేసి, పెనం వేడైన తర్వాత దోశలు వేసుకుని తినేయడమే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ దోశలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దోశలు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? Thank you for watching. Bye friends.